జాతీయ రోడ్డు ప్రమాదాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లో భాగంగా ఇక్కడ అది వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఒకటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మన పోలీస్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్, ఏఆర్, మిగతా సిబ్బంది, అట్లాగే ఇది పబ్లిక్ నుంచి కూడా పార్టిసిపేషన్ తీసుకొని ఇది బైక్ ర్యాలీ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది బైక్ ర్యాలీ చేసే ఉద్దేశం ముఖ్యంగా అది రోడ్ సేఫ్టీ సంబంధించి అందరికీ జాగ్రత్తలు తెలపడానికి ఉంది అది. సో మన అందరికీ తెలుసు దట్ మనం ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము, ఎక్కడైనా మనం వరంగల్ కమిషనరేట్ కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రతి ఇయర్ ఏదైతే డెత్స్ మనకి జరుగుతాయో ఈ మర్డర్స్ వల్ల దానికంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే ఎక్కువ నెంబర్ ఆఫ్ డెత్స్ అది జరుగుతాయి. సో ఇది బాగా పెద్ద ఇది ట్రాజడీ ఉంది. చాలామంది ఇది వాళ్ళది ప్రాణాలు వాళ్ళు లాస్ అవుతాయి, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలకి కూడా బాగా నష్టం జరుగుతుంది. సో ఇది అవేర్నెస్ అందరికీ అందరు మైండ్స్లోని తెలపడానికి ఇది ఈరోజు ఇది ర్యాలీ ఒకటే కండక్ట్ చేస్తున్నాము. సో బేసికల్గా మనము రోడ్ల మీద అది వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెల్మెట్ ధరించడం, మరి స్పీడ్ లిమిట్ విదిన్ స్పీడ్ లిమిట్ అనే బండి డ్రైవ్ చేయడం, అట్లాగే అది 4-వీలర్ ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవడం, దాని అది బండి అన్నీ కూడా సర్టిఫికేట్స్ అవి కూడా ప్రాపర్గా ఉంచడం. సో ఇలాంటి బేసిక్ జాగ్రత్తలు, అట్లాగే ట్రాఫిక్ సంబంధించి ఏదైతే నియమాలు ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా పాటించడం. సో బేసిక్ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లాగే డ్రంక్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని ఇది కూడా జాగ్రత్త అందరి మైండ్లలో తెలపడానికి ఇది ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో మాకు ఆశ ఉంది దట్ దీనివల్ల చాలామంది అవేర్ అయిపోతారు, స్పెషల్గా మన యువకులు ఎవరైతే ఉంటారో. సో ఇది ఖచ్చితంగా ఇది చేసేది కార్యక్రమం వల్ల మనకి ఇది రోడ్ యాక్సిడెంట్లు జరిగే డెత్స్ ఖచ్చితంగా తగ్గుతాయని ఇది కూడా